జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కిడ్నాప్ చేసింది ఎవరో కనిపెట్టారా? లేదు. అమ్మయ్యా. రే, నువ్వు రిలాక్స్ అవుతావేంట్రా? అలా చేస్తే నీకే ఏదో లింక్ ఉందనుకుంటారు. పెద్దబావు గారికి కసికి మధ్య సంబంధం ఉండేది కదా. నువ్వు ఊరుకోవమ్మా మరదలా. అరే కసి జస్ట్ నా ఫ్రెండ్ అంతే. అరే కసి ఇంటికి వచ్చాక మా మమ్మీతోనే ఎక్కువ క్లోజ్ గా ఉండేది. రే, నేనెవరినైనా సరే అభిమానిస్తాను, కానీ కసి అదృశ్యమయ్యాక ఏమైపోయిందో అని మనోవేదనకు గురయ్యాను. సార్, మర్డర్ చేసిన ఎవరు చెప్పి వాళ్ళని పట్టుకోనండి, లేదంటే మీరు ఇక్కడ ఉండని చెప్పు. నాకు భయంగా ఉంది. పర్టికులర్గా పలానా వాళ్ళే అని చెప్పలేము సార్. ఆ విషయానికి వస్తే మీ అందరి మీద అనుమానంగానే ఉంది. లై డిటెక్టర్ వాడి నిజ నిర్ధారణ చేసుకోండి. అందుకు మేమందరం సహకరిస్తాం. అలా అన్నా సరే అందరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎవరో ఒకరు నేరం చేస్తే అందరూ అరెస్ట్ అయ్యారని న్యూస్ వస్తుంది, ఇంటి పరువు పోతుంది. ఇన్స్పెక్టర్ గారికి అందరి మీద డౌట్ ఉన్నప్పుడు మనం కోఆపరేట్ చేయకపోతే ఎలా అమ్మా? ఇప్పుడు సహకరిస్తామని గడప దాటితే సాయంత్రం లోపు ఈ ఇంటి మీద మచ్చ పడుతుంది. ఆ పరీక్ష ఏదో ఇక్కడే చేసుకోవచ్చు కదా పోలీసన్నా. పై అధికారుల్ని పర్మిషన్ అడగాలి. ఎక్విప్మెంట్ అంతా ఇక్కడికి తీసుకురావాలి. అదంతా పెద్ద ప్రాసెస్. పోలీస్ అన్నా, ఏ మిషన్ అవసరం లేకుండా పూర్వీకులు వాడే పద్ధతిలో ప్రయోగం చేస్తే నేరస్తులు ఎవరో కనిపెట్టొచ్చు. నువ్వనేది పిండితోనేనా? అవునన్నా. నైని, పిండితో నిజాన్ని ఎలా రాబడతారు? పిండితో వంటలు చేయొచ్చు, కానీ దోషులు కూడా పట్టొచ్చా? కొత్తగా వింతగా ఉందే. పూర్వం టెక్నాలజీ లేదు కదా చెల్లి. అనుమానితుల నోళ్లల్లో పిండి కొట్టేవారు. నేరం చేసిన వాళ్ల నోటిలో భయంతో బిగుసుకుపోయి లాలాజలం ఊరేది కాదు. అప్పుడు వాళ్ళని పట్టుకుపోయి విచారణ చేసేవారు. నైని, వెరీ ఇంట్రెస్టింగ్. పెద్దల తెలివితేటల ముందు మన టెక్నాలజీ దిగదుడిపే. ఇప్పుడు నోట్లో పిండి కొడతారా? అవును పుత్రా, కొంచెం బెల్లం వేసి కొడితే రుచిగా ఉంటుందేమో. ఎద్దులయ్యా, ఇది తిండి పరీక్ష కాదు, తినడానికి కానే కాదు, నేరం చేసిన వారి సంజాయిషి వినడానికి. సలహా ఇచ్చిన నైని కూడా ఈ పరీక్షలో ఉండాలి. నేనేమి అతీతం కానత్తయ్యా. ఈ కేసుకి కసికి సంబంధం లేని వాళ్ళైనా డమ్మక్క ఎద్దులయ్యే మీ అందరి నోళ్లలో పిండి కొడతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.